రాజమహేంద్రవరానికి 25 కిలోమీటర్ల దూరంలోని కోరుకొండలో అద్భుత ఆలయం ఉంది. వైష్ణవ దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక పురాతన దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ కొండకు 650 మెట్లు కలిగిన మార్గం ఉంది. ఈ దేవాలయం 800 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఇది కొండపై ఉన్న స్వయంభూ నరసింహమూర్తి మరియు కొండ కింద ఉన్న ఆలయం. కొండ వంపుల కారణంగా దీనికి కోరుకొండ అని పేరు వచ్చిందని చెబుతారు. పరాశర భట్టర్ వంశీయులు దీనిని నిర్వహిస్తున్నారు. శ్రీనాథ కవి దీనికి వేదాద్రి అని పేరు పెట్టారు. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తోంది. వేలాది మంది భక్తులు కొండపై నుండి గోదావరి నది అందాలను చూసి మధురానుభూతికి లోనవుతారు. కోరుకొండ ఆలయం ఒక పురాతన నరసింహ క్షేత్రం. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత ప్రహ్లాదుడి కోరిక మేరకు లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా సాత్విక రూపంలో వెలిశారని నమ్మకం. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఇక్కడి స్వామి 9 అంగుళాల ఎత్తులో దర్శనమిస్తారు. కొండ దిగువన పరాశర మహర్షి ప్రతిష్ఠించిన మరొక విగ్రహం ఉంది. కొండపైన ఉన్న స్వామి దర్శనం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే ఉంటుంది. కొండ కింద ఆలయం ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి తిరిగి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కోరు అంటే కోరిక, కోరికలు తీర్చే కొండ అని అర్థం. నరసింహస్వామి చాలా కరుణామయుడని, తన భక్తుల ప్రార్థనలకు వెంటనే స్పందిస్తాడని మరియు వారి కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. కోరుకొండ చుట్టూ వివిధ పుణ్యక్షేత్రాలు, ఒక గుహ ఆలయం మరియు కోనేరు అనే పవిత్ర చెరువు ఉన్నాయి. పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించి నరసింహస్వామికి ప్రార్థనలు చేశారు. గర్భగుడిలో నరసింహస్వామి లక్ష్మీదేవితో ఒడిలో కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించబడింది. ఆయనను అభయముద్రలో చూపించారు. గర్భగుడి లోపల శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి, పద్మనాభస్వామి మరియు శ్రీచక్ర పెరుమాళ్ యొక్క ఉత్సవ మూర్తులు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి శయన లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తికి పవలింపు సేవ నిర్వహిస్తారు. ఈ సేవను చూసి తీరాల్సిందే. ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని, భక్తులు జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుందని చెబుతారు. ఆలయ గోడలు రామాయణం వంటి ఇతిహాసాల దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఆ యుగం యొక్క అసాధారణమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్, పిఠాపురం రైల్వే స్టేషన్ మరియు కాకినాడ టౌన్ జంక్షన్ సమీపంలోని రైల్వే స్టేషన్లలో దిగి ఆలయానికి చేరుకోవచ్చు. రాజమండ్రికి 20 కిలోమీటర్లు మరియు కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో కోరుకొండ ఆలయం ఉంది.